వరద సహాయక చర్యలపై అధికారుల స్పందన సరిగా లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన అధికారులు మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు సీఎం. వరద సహాయక చర్యలపై విజయవాడ కలెక్టరేట్లో సుదీర్ఘంగా సమీక్షించారు చంద్రబాబు. వరద సహాయక చర్యలపై అధికారుల స్పందన సరిగా లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తానే స్వయంగా రంగంలోకి దిగిన అధికారులు మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు సీఎం. వరద సహాయక చర్యలపై విజయవాడ కలెక్టరేట్లో సుదీర్ఘంగా సమీక్షించారు చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమిత్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. నిన్నటి నుంచి ఆయన క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటే మొత్తం కూడా అధికారులు తప్పిదాలు అనేకం బయటపడినాయి. ఈ నేపథ్యంలో ఆయన చాలా సీరియస్ అయ్యారు. అధికారులు గత ప్రభుత్వంలో వ్యవహరిస్తే ఉదాసీనంగా ఊరుకోనని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. కొంత కఠినంగానే వారితో మాట్లాడినట్టు మనకి తెలుస్తుంది. జగన్ భక్తి అధికారులు ముద్రపడిన వారు కావాలని ఇటువంటి సమస్యలు సృష్టిస్తున్నారని ఒక మంత్రి కూడా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్రస్థాయి పర్యటనలో స్వయంగా తన పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకొని వచ్చి మరీ సీఎం ఇచ్చారు. ఒక మంత్రి అయితే విఆర్ లో ఉండి వరద బాధిత ప్రాంతాల్లో డ్యూటీకి వచ్చిన డిఎస్పీ స్థాయి నుంచి డిఐజీ స్థాయి అధికారుల వరకు ప్రభుత్వానికి కావాలని చెడ్డ పేరు రావడానికి కుట్రపూరితంగా పనిచేస్తున్నారని వీరు గుర్తించినట్టు మనకు అందున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మంత్రి చెప్పిన సమాచారాన్ని తీవ్రంగా తీసుకున్న ముఖ్యమంత్రి ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతాల్లో పంపిణీకి ఆలస్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విఆర్ లో ఉన్న అధికారులు బందోబస్తులో భాగంగా డ్యూటీలు వేశామని ఉన్నతాధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని పక్కన పెట్టి పని ప్రారంభించాలని చెప్పారు. అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదని, వరద బాధితుల సహాయ చర్యలు పర్యవేక్షించేందుకు వార్డుకు ఒక సీనియర్ అధికారులు బాధ్యతలు అప్పగించానని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వరద బాధితులకు ఫండ్లు అందజేసే విషయంలో ఉన్న అన్ని అవకాశాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఫ్రూట్స్ కూడా తెప్పిస్తున్నామని అధికారులు ఆయన తెలిపారు. ఏదేమైనా కొంతమంది కావాలని సరిగా పనిచేయట్లేదు అనేది ప్రభుత్వం గుర్తించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రులు కూడా కొంతమంది అధికారుల తీరు, ఎందుకంటే పోలీసు అధికారులు ముఖ్యంగా వారి తీరుని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో వారిపై మండిపడ్డారు. ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో వరదల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కొంతమంది అధికారులు సొంత ఎజెండాలతో పనిచేయడం సరికాదని ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఎవరైతే సరిగా పనిచేయాలి అధికారులు తిరిగిన ప్రాంతాల్లో కొంతమంది సీనియర్ మంత్రులను కూడా పంపించి ఫీల్డ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోమని కూడా చంద్రబాబు అయితే పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా 1-2 రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటుంది. విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా వరద మొత్తం పోయి సాధారణ పరిస్థితికి వస్తుందనే ఆశాభావాన్ని అయితే ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే రవిచంద్ర, స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే నిన్నటి నుంచి అక్కడ ఉంటూ పర్యవేక్షిస్తున్న సందర్భంలో అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ఎలా చూడాలి? అలాగే కొంతమంది మంత్రులు కూడా స్వయంగా మానిటర్ చేస్తున్న సందర్భంలో అధికారులు ఎలాంటి విషయాల్లో నిర్లక్ష్యం చూపిస్తున్నారు అసలు? అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక అధికారులు కొన్ని ప్రాంతాల్లో చొరవ చూపించట్లేదు. ఎందుకంటే వారి ప్రాంతంలో ఆహారం తీసుకెళ్తే వారికి అందించడంలో పోలీసు అధికారులు బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలి. కానీ అక్కడ డ్యూటీ వేస్తే ఊరికి కూర్చొని వస్తున్నారు తప్పించి అక్కడ ప్రజలు పడుతున్న బాధలు కావచ్చు, ప్రజలు వారి దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయకుండా కావాలని తాత్సారం చేస్తూ ఉన్నారు, జాప్యం చేస్తున్నారని ఒక మంత్రి సీఎం చెప్పారు. వీరంతా కూడా జగన్ భక్త అధికారులు అని చెప్పి టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పంపిణీ సక్రమంగా వేగంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగా ఆయా అధికారులు వ్యవహరిస్తున్న ఒక మంత్రి గుర్తించారు. క్షేత్రస్థాయిలో ఈ విధంగా జరుగుతుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన అధికారులపై ఈ విధంగా సీరియస్ అయ్యారు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.